ఇప్పుడు నాకొక డౌట్ సార్. ఇప్పుడు ఒక కంట్రీ తీసుకుందాం. దాంట్లో చాలా కాలేజెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏ కాలేజ్‌లో చదివినా ఆ డిగ్రీకి సేమ్ వాల్యూ ఉంటుందా? చాలామంది ఏమనుకుంటారంటే, మనము ఏ కాలేజీలో చదివినా ఇచ్చే డిగ్రీ ఏ కాలేజ్‌దైనా సరే సేమ్ వాల్యూ ఉంటదని అనుకుంటారు. చాలా పొరపాటండి. ఇప్పుడు అన్ని కాలేజెస్ డిగ్రీకి సేమ్ వాల్యూ ఉంటే, ర్యాంకింగ్‌కి ఉన్న వాల్యూ ఏంటి? టాప్ కాలేజీకి, మిడిల్ లెవెల్ కాలేజీకి లేదా లో లెవెల్ కాలేజీకి సేమ్ క్రెడిబిలిటీ ఎలా ఉంటదని అనుకుంటాం మనము? సో, ఇక్కడ ర్యాంకింగ్ సిస్టమ్ రావడానికి కారణం కూడా అదే. డిగ్రీకి అంటే కాలేజ్ నుంచి వచ్చే డిగ్రీకి ఆ క్రెడిబిలిటీ 100% వ్యారీ అవుతుంది. అంటే మీరు టాప్ కాలేజీలో చదివిన కాలేజ్ డిగ్రీకి లేకపోతే ఒక లో ర్యాంక్ ఉన్న కాలేజీలో చదివిన డిగ్రీ సేమ్ కేటగిరీలో ఉంటే ఎలా అనిపిస్తుందంటే నాకు, ఇప్పుడు ఐఐటీలో చదివిన వాడికి మన ఊరిలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో చదివిన వాడికి ఇద్దరి డిగ్రీస్ ఒకటే వాల్యూ ఉన్నట్టు అయిపోయింది. సో అది కరెక్ట్ కాదండి. ర్యాంకింగ్లో టాప్ ఉన్న కాలేజీ క్రెడిబిలిటీ ఆ డిగ్రీకి ఉండే వాల్యూ డిఫరెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎవరికైనా డాక్టర్గా అవ్వటానికి అవకాశం ఉంది. ఏంటి, మీరు ఏ కాలేజీలో చదివినా. కానీ ఇక్కడ ఒకటే కండిషన్ ఏంటి, ఆ కాలేజీ పాలసీస్ లేకపోతే ఆ కాలేజీకి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎన్ఎంసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఉందా లేదా అనేదే చూసుకోవాలి. సో ఎప్పుడైతే మనం ఈ ఎన్ఎంసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి మ్యాచ్ చేయడం స్టార్ట్ చేస్తామో డెఫినెట్లీ మీకు మోడరేట్ లెవెల్ కింద కాలేజెస్ మీకు వ్యాలిడ్ అవ్వవు. మోడరేట్ అండ్ అబోవ్ లెవెల్ ఆఫ్ కాలేజెస్ ర్యాంకింగ్స్ బెటర్గా ఉన్న కాలేజెస్ డిగ్రీస్ మాత్రమే ఇండియాలో వ్యాలిడ్ అవుతాయి. ఈ పాయింట్ మాత్రం 100% ప్రతి పేరెంట్ గుర్తుపెట్టుకోండి. మీకు ఏ కాలేజీలో చదివినా ఒకటే డిగ్రీ వాల్యూ అనేది ఉండదు. వాల్యూ అనేది మారిపోతుంది కాలేజీని బట్టి, కాలేజీకి ఉన్న ర్యాంకింగ్ని బట్టి, కాలేజీకి ఉన్న క్రెడిబిలిటీని బట్టి, కాలేజీకి ఉన్న హిస్టరీని బట్టి ఆ కాలేజీ వాల్యూ అనేది, ఆ కాలేజీ డిగ్రీ వాల్యూ అనేది మారిపోతుంది.